మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానులలో కల్తీ వ్యాపార నిరోధ చట్టాన్ని తీసుకొచ్చినాడు అలావుద్దీన్ ఖిల్జీ. కల్తీ చేస్తారు కదా, ఈరోజు ప్రతి దాంట్లో కల్తీయే, ప్రతి దాంట్లో ఈరోజు కల్తీయే. అవి తినడం, రోగాలు తెచ్చుకోవడం, ఆసుపత్రులకు వెళ్ళడం, చచ్చిపోవడం. కల్తీ వ్యాపార నిరోధ చట్టం తీసుకొచ్చాడు. ఏమి లేదు, వీటి కింద ఎవడు దొరికినా చంపడమే, అంగవిచ్ఛేదన శిక్ష, రెండో మాట లేదు. అలావుద్దీన్ ఖిల్జీకున్న సహజ సిద్ధమైన క్రూరత్వం పరిపాలనలో అతను పెట్టాడు, ఫలితంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఒకటోసారి రెండోసారి అంటే చెప్తే జనాలు ఎనరో. అందులో ఒక్కసారి దొరికితే చాలు అతనికి అంగవిచ్ఛేదన శిక్ష, లేకపోతే మరణశిక్ష, లేకపోతే రాళ్లతో కొట్టించి చంపేవాడు. అందువల్ల కల్తీ వ్యాపార నిరోధ చట్టం తెచ్చాడు. కొంతమంది తక్కువగా చూసేవాళ్ళు, చింతపండు రాసి అయి రాసి ఈ రాసి కొలతలు చేసి తక్కువగా చూసేవాళ్ళు. తానే ఒక్కోసారి మఫ్టీలో మార్కెట్లోకి వెళ్ళి, ఢిల్లీలో షహానాయి మండి అని ఢిల్లీలో మార్కెట్కి వెళ్ళి మఫ్టీలో వెళ్ళి తానే తూయించుకునేవాడు. కొన్ని వస్తువులు తక్కువకి తూస్తే అది కనుక చూసుకుంటే తను ఆ తూసి అమ్మినటువంటి వ్యాపారి యొక్క శరీరంలో ఎంత తక్కువ తూశాడో అంత మాంసం కోసి, తొడల మాంసం కోసి ఇందులో వేసేవాడు. 2-3 కోశాడు. ఇక ఎవడు తక్కువకి తూయిలా, కరెక్ట్గా తూశారు. అతని శరీరంలో మాంసం కోసేసేవాడు. ఎంత తక్కువ దూశాడో అంత మాంసం. తక్కువ దూశాడు అనుకో, ఎక్కువ మాంసం పోయేది అతని బాడీలో. విపరీతమైన రక్తస్రావం జరిగి చచ్చిపోయేవాళ్ళు నేను చూశాను. అలావుద్దీన్ ఖిల్జీ మామూలు క్రూరుడు కాదు అని చెప్పాడు జియావుద్దీన్ బరౌని అనే చరిత్రకారుడు. జియావుద్దీన్ బరౌని, BAROUNI, జియావుద్దీన్ బరౌని అనే చరిత్రకారుడు చెప్పాడు అలావుద్దీన్ ఖిల్జీ మామూలుడు కాదు, శరీరంలో మాంసం కోశాడు అని చెప్పి. నేను చూశాను 2-3. ఆ దెబ్బకి తక్కువ తూయడం మానేశారు, కల్తీ చేయడం మానేశారు. దళాల వ్యవస్థ పోయింది, అధిక ధరలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతిరోజు మార్కెట్లో, మండి అంటే మార్కెట్లో ఒక బోర్డు పెట్టేవాడు. అందులో రేట్లు ఉండేవి, ధరవరల పట్టిక. ఈ పట్టికను బట్టే వాడు అమ్మాలి. ఈ పట్టికను పర్యవేక్షించడానికి మార్కెట్ అధికారులు ఉండేవాళ్ళు. ఎప్పటికప్పుడు రాజుకి సమాచారం సేకరించేవాళ్ళు. ఆయన అనేది ఒకటే, భూకంపం వల్ల, సునామీ వల్ల, కరువు కాటకాల వల్ల ఒక దేశంలో రాజకీయ సంక్షోభం రాదు. ఒక దేశంలో ఒక ప్రభుత్వం పడిపోవాలంటే మార్కెట్ ధరలు పెరిగితే చాలు, ప్రభుత్వం కుప్పకూలిపోద్ది.